క్షేమంగా వెళ్ళి ఖజానాతో రండి. ఈ అడవిలో మీకేం కాదు. నా మనవడు ఈ అడవికే రాజు. అడవికి రాజు సింహం కదా. అది జంతువులకి, నా మనవడు మనుషులకి. మీకేం కాకుండా వాడు చూసుకుంటాడు. సర్లేండి, ముందు మీ వాడిని చెట్టు గుద్దుకోకుండా చూసుకోమానండి. తొందరగా ఊగు బాబు, అవతల రాహుకాలం వచ్చేస్తుంది. రాహువే మనతోటి వస్తున్నాడు. ఇంకా రాహుకాలం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. టయోటా టయోటా, ఇన్నాళ్ళకి నీ కోరిక తీరింది. ఇలాగే మీ తాతల కోరిక కూడా తీరి ఆ నిధి మీకు దక్కుతుంది. ఆనందంగా వెళ్ళిరండి. One second, guys. అటు. I think this way. Yeah. జాగ్రత్తగా రండి. This way. మనం ఇప్పుడు ఏరు దాటాలి. దాటేద్దాం. ఇదేమన్నా పిల్లకాలు అనుకున్నావా? దాటాలనుకోగానే దాటడానికి. అయితే వంతిని కడదాం. మనం వచ్చింది నిధి కోసం, వంతెనలు ప్రాజెక్టులు కట్టడం కోసం కాదు. ఏం చేద్దాం? One second, guys. హలో, జరుగుతా నాయకుడు. నేను యుగాండా మాట్లాడుతున్నాను. మాకు అర్జెంట్గా ఒక స్పీడ్ బోర్డు కావాలి. యా, బుడికి బుడికి వాగు. స్పీడ్ బోర్డు లేదా? నార్మల్ బోర్డు ఓకే. యా, బుడి బుడి వాక్స్. యా, డోంట్ వరీ, వచ్చేస్తుంది. యా, come on guys, the boat is came. Oh, అరే ఏమైంది? ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది. అకునా మటాటా. You can go now. Yes, come on guys. ఎక్కడ అందులో నాకు ఈత రాదు. మీరు ఇక్కడే ఉండండి, మళ్ళీ పంపిస్తాం. అయ్య బాబు, సరిగ్గా మధ్యలో ఎవడికి చెలగండ ఉందో. గండలేదు గుండలేదు, నువ్వు నోర్మై. అమ్మయ్య, మొత్తానికి గట్టు చేయను. గుండు, నువ్వు నోరు మూసుకునుండు. వాళ్ళు హ్యాపీగా అవతలోటికి వెళ్ళిపోయారు. మనం హ్యాపీగా చేరుతామా? చేరకపోతే లోపలికి వెళ్తాం. ఏదే ఉంది. అవునరే, మనం ఇలా కష్టపడి వాగులు వంకలు దాటుకుంటూ వెళ్తున్నాం కదా, ఎందుకే అక్కడ నిధి ఉంటుందంటవా? ఉందంటే అందరం పంచుకుంటాం. ఒక లేకపోతే అనుభవాలు పంచుకుంటాం. అనుభవాలు పంచుకోవడానికి ఇది ఏమైనా అమ్మాయితో సరసాలాడడం అనుకుంటున్నా వేట్రా? ఒరే, ఇదేట్రా పడవలోకి నీళ్ళు వచ్చేసే ఏట్రా? ఈ తింగరోడు ఏదో చేసుంటాడు. తీరా కత్తికి పదునుందో లేదో చెక్ చేస్తుంటే బొక్క పడింది. మరి రెండోది, ఈ బొక్క నుంచి వచ్చే వాటర్ ఆ బొక్క నుంచి వెళ్ళిపోతాయని. ఆయన తిట్టడం తర్వాత ముందు పోయి పెట్టుకున్నావు. దూకేంట్రా, దూకేంటి ఇక్కడ? పడవ కన్ను పెట్టినట్టు ఎక్కడ ఉన్నాడ్రా? అవునరా, ఏడు చేతులే కాదురా, కాళ్ళు కూడా ఊపరా. కాపాడిరా బాబు, బయటికి రారా రారా రారా. మీరేం టెన్షన్ పడకండి, నాకు దొంగ దొరికింది.
అదేంటి ఇప్పుడు దూకినందుకు ములిపాను, మన దూకేస్తే ములిపోతా కదా. దేని మీద ఉన్నావో చూసుకో. దేని మీద చూడరా. అమ్మ ముద్దని గుడ్ గుడ్ యు లక్కీ మ్యాన్. నువ్వు చాలా అదృష్టవంతుడురా. జస్ట్ యమధర్మరాజుకి హాయ్ చెప్పొచ్చావు. యు షార్ట్ ఫెలో. ఇవాళ సాటర్డే అది నాన్ వెజ్ అని ముట్టుకోదు. అరే మీకు విషయం తెలియదు, ఎలుగుబంటిని ముసలి తినదు. ఓకే బి కేర్ఫుల్. ఫాలో మీ. తీసుకోండి రా. మొత్తం ఏంట్రా ఈ మూడింటితో కలిపి 15. ఓకే, ఈ కుక్కర్ ప్రెసిడెంట్ ఎవరండి? సారీ, కాలనీ ప్రెసిడెంట్ ఎవరండి? నేనే బాబు. పువ్వు గుర్తుకు మీ ఓటు బలంగా వేసి నన్ను గెలిపించండి. మేడం ఎలక్షన్ మూడ్ లో ఉన్నట్టున్నారు. బాగానే. ఈ కాలనీ ప్రెసిడెంట్ గానే కాకుండా కోఆపరేటివ్ సొసైటీకి కూడా పోటీ చేస్తున్నాను. మనలో మనమాట. నేను గెలుస్తారా? మిమ్మల్ని చూస్తున్నాను తెలుస్తుంది బాగా కోఆపరేటివ్ అని. డెఫినెట్ గా గెలుస్తారు. మొత్తం 15 కుక్కలు. కుక్కకి 2 రోజులు చెప్పలేమండి. అవి తీసుకుంటాయా? మేము తీసుకుంటాం. 2 పెద్ద కుక్కలు కూడా ఉన్నాయి. 200 ఎక్స్ట్రా ఉన్నాయి. తప్పకుండా కొంచెం తప్పకుండా దారివ్వండి. అది వసంత అసలారా. అసలే నేను ఒట్టి మనిషిని కూడా కాదు. విడోగా ఉంటూ కూడా కంటిన్యూ చేస్తున్నారా? సుంఠ ఒట్టి మనిషి అంటే గర్భవతిని కాదురా, మడిగట్టుకుని ఉన్నానని. మా భ్రమరాం బిడ్డ ఏమైనా వచ్చిందిరా? భ్రమరాంబ అంటే మీ గ్రాండ్ డాటరా? బాగుంటుందా? పెళ్లిడికి వచ్చిందా? కుక్క పెళ్లిటికి రావడం చిత్తకర్త సన్నాసి. భ్రమరాంబ అంటే నా బొచ్చు కుక్క అని. బొచ్చు కుక్క ఒకటి ఉంది, ఉండండి చెప్తా. ఇదా? ఓరి 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 ఓరి, మీ పిండాలు పిల్లలు తినా మల్లె పువ్వులండి నా బొచ్చు కుక్కను బోర కుక్కలతో కలిపేశారు కదరా. సారీ అండి, ఇది మీ పెంపుడు కుక్క అనుకోలేదు. అయ్యో, అవి దీని శీలాన్ని దోచుకోలేదు కదా. ఓ 3 నెలలు ఆగంటే తెలుస్తుందా? ఇది మక్కుక్కరా? అయితే మీకు బాధ ఎందుకు? ఏడ్సేవలే. మక్కుక్క అయితే ఏమిటి, ఆడకుక్క అయితే ఏమిటి, శీలమేరా. అవును పిచ్చి సుంఠలారా, ఈ కుక్కలన్నీ పట్టుకెళ్ళి ఏం చేస్తారా? అది బిజినెస్ సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు. మరి తల్లి తోడు ఎవ్వరికి చెప్పను. చెప్పు. పక్క కాలనీలో తీసుకెళ్లి వదిలేస్తాం. దేనికిరా? అవును, వాళ్ళు డబ్బులు ఇస్తే తిరిగి పెట్టుకోవటానికి. అంటే ఈ కుక్కల్ని కూడా ఇంత ముందు మేము తీసుకొచ్చి వదిలేసినాయా? అవ్వా. ఓకే, వెంటనే వస్తున్నాం. ఎవర్రా? గాంధీనగర్ 7 లేచిందట. ఊరుకో బాబు ఊరుకో. ఇంకోసారి ఊరుకో బాబు అన్నావు అనుకో, నిన్ను మర్డర్ చేసి మా బాబు పక్కన పడుకోబెడతాను. అసలే ముసలాడు మోసం చేసి తెచ్చాడని మేము బాధపడుతుంటే మధ్యలో నీ కూడా ఏంట్రా? అసలు ఎవడు రీడు? ఉన్నారుగా 2 గారాల చెల్లెళ్ళు, వాళ్ళ బంధువు అయి ఉంటాడు. మా బంధువేం కాదు. నీకు పేద మంగారు అవుతానమ్మా. మా మాంగారు ఎప్పుడో చచ్చారు. దొంగ సచ్చినాడు. ఎవరు? నేనా? నువ్వు కాదు, మా బాబు. ఇంత ద్రోహం చేస్తాడనుకోలేదు. దొంగ సచ్చినాడు. వీళ్ళేంట్రా దగా మోసం అంటున్నారా? పోయినాడు పెద్ద క్రిమినల్ ఏమరా. వాడెవడైతే మనకెందుకురా, మన ఏడు మనం ఏడుతాం పదండి. ఊరుకోండి బాబు ఊరుకోండి, ఊరుకోండి బాబు ఊరుకోండి. ఏంటి ఎవరో ఆడకుండా రిలాక్స్డ్ ఉన్నారు? మళ్ళీ అదోట. పాప అంకుల్ కి అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా? ఆయనకి 65 ఏళ్లే. ఏదో మాట వరుస కన్నాడులేండి. ఇంతకే స్విచ్ ఆన్ చేసేది ఎవడో? స్విచ్ ఆన్ ఏంటి? పాత రోజుల్లో అయితే పొలం లైట్ తగలెట్టేవారు. ఇప్పుడంతా ఎలక్ట్రికల్ సిస్టమ్ కదా, బాక్స్ లైట్ స్విచ్ ఆన్ చేస్తే సరిపోద్ది. ఆ దరిద్రుడిని నేనే. చూడగానే అనుకున్నాం. లేపండి. గుత్తు గురునాథం గారు బతికిపోయారు. గుత్తు గురునాథం గారు పోయారు. గుత్తు గురునాథం గారు బతికిపోయారు. గుత్తు గురునాథం గారు గుత్తు గురునాథం గారు బతికిపోయారు. గుత్తు గురునాథం గారు పోయారు. గుత్తు గురునాథం గారు గుత్తు గురునాథం గారు. సార్, ఇంత బాధలో మిమ్మల్ని బాధ పెట్టకూడదు. ఇంతకీ మా పేమెంట్ ఎవరిస్తారండి? అదిగో ఉన్నారుగా 2 ఆడకూతుళ్ళు. ఆ ముసలోడు బతుకున్నంత కాలం ఉన్నదంతా ఊడ్చిపెట్టింది వీళ్ళకేగా. ఆయన మాకేం పెట్టాడు? అమ్మో చిరుగుపోయిన చీరలు, అరిగిపోయిన ఇత్తడి బిందులు తప్ప. పెన్షన్ డబ్బంతా మీరు ఇద్దరేగా నొక్కేసింది. ఏంటి నొక్కేసింది? 2 ఏళ్ళ ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టలా? ఆహా, ఆ తిండి తినే ఆయన హాస్పిటల్లో పడ్డాడు. మందుల ఖర్చు అంతా మేమే పెట్టుకుంది. ఆ మందు తినేగా ఆయన చచ్చింది. అమ్మను కూడా ఇలాగే చంపేస్తుంటారు. టోటల్ గా వెళ్ళి పెద్ద హంతకుల ఫ్యామిలీ లాగా ఉంది. అమ్మ చచ్చిపోయినప్పుడు చెరొక 600 ఖర్చు పెట్టాం కాబట్టి వీడి ఖర్చులన్నీ మీరే పెట్టుకోండి. మేము పెట్టుకో. మేము ఇవ్వం. అయితే ఓ పని చేయండి, మీ శవాన్ని మీరే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. రేయ్ దహనం క్యాన్సిల్. శవాన్ని దించండి. మన ఫీజు ఇవ్వడానికి కొట్టుకుంటున్నారు. ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే పెద్ద ఆయన చేతి 2 ఉంగరాలు పెట్టుకున్నాడు. మన ఫీజుగా సరిపోతలే. ఏంటి మన ఆచేతికి ఉంగరాలు ఉన్నాయా? ఎన్ని? 2. మీ ఫీజు ఎంత? 2000. ఆ 2000 నేను ఇచ్చేస్తాను. ఆ 2 ఉంగరాలు నాకు ఇచ్చేయండి. ఇద్దరు తలక వేయమండి సరికొరంగా. ఇదేంటిది? రాగిది. ఇది వెండిది. సేమ్ అండి. ఇది మీరు ఇచ్చిన 2000 డైమండ్ రింగ్స్ ఇస్తారా? లేదా
ఏమయ్యా మీకు అసలు బుద్ధుందా? బాల్ ఎక్కడికో తగిలితే ఏమయ్యేదో తెలుసా? సరే అసలు మీరంతా కాలేజ్కి ఎందుకు వస్తున్నారు? చదువుకోవడానికి. చదువుకోవడానికా? అసలు ఏ రోజైనా క్లాస్ కి టైంకి వచ్చారా? చెప్తుంది సరిగా విన్నారా? వినక్కర్లేదు, ఐఎమ్ క్లెవర్, నాకంతా తెలుసు. ఏంట్రా నీకు తెలిసింది? ఏంటి రానా? అవునరా, ఏంట్రానే? ఏంటి అయినా చదువురని చోటలతో నాకు మాట్లాడి చల్ హట్ హట్. చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. మరి మనల్ని అందరినీ చౌట్లు అనుకుంటున్నారా? బాగా చదువుకుని అందరి నోట్లు ముయించారా? చదువా కష్టమేమో రా. పదరా లైబ్రరీకి వెళ్ళి చదువుకుని. లైబ్రరీగా రా వాళ్ళ నేను చెప్పానా ఈ బుక్ లో ఉందని? నువ్వు నా మాట చదివినావు. దిస్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ డిమాండ్. అరే నువ్వు చూడు, విత్ ద డయాగ్రామ్ దే హావ్ గివెన్. దిస్ ఇస్ లా ఆఫ్ డిమాండ్. చదివే. సైలెన్స్. నిజంగా చదివేవాడు ఎవడో ఎన్ని పుస్తకాలు తీసుకెళ్ళరేమో రా. చదివి చూద్దాం. సారీ అండి. ఏంటి సారీ? ముందు బుక్స్ తీ. క్విక్. ఏంట్రా వాడి మొహం చూస్తున్నావు? రానా? ఈయన్ని కూడా రానా? అవునరా, రానే. ఏంటి రే నువ్వు తీరా. అవును ఏంట్రా రాంగ్ అడ్రస్కి వచ్చారు? మీరు వెళ్లాల్సిన ప్లే గ్రౌండ్ అదిగో అక్కడుంది. దీన్ని లైబ్రరీ అంటారు. ఇక్కడ అన్ని స్క్వేర్ గా ఉంటాయి. వీటిని పుస్తకాలు అంటారు. మీరు వెళ్లాల్సిన చోట అన్ని రౌండ్ గా ఉంటాయి, మీ మార్కుల్లాగా. వాటిని బాస్కెట్స్, బాల్స్ అంటారు. కనీసం ఈ విషయమైనా మీ దద్దిబుర్రలకి తెలుసా? తెలుసు. చదువుకొని కొంతమంది నోర్లు ముయించడానికే ఇక్కడికి వచ్చాం. ఆహా, ఫిజిక్సా? హలో, బీకామ్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసా? ఆ మాత్రం తెలియనోళ్ళం కాదు. అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామనే తీసుకెళ్తున్నాం. ఏంట్రా తెచ్చావు? ఈ అకౌంట్స్ చేద్దామని. ఇది అకౌంట్స్ పుస్తకం కాదురా, టెలిఫోన్ డైరెక్టరీ. టెలిఫోన్ డైరెక్టరీ, టెలిఫోన్ డైరెక్టరీ. అర్థమైందా? ఏం పుస్తకం? టెలిఫోన్ డైరెక్టరీ. చదవడానికి వస్తారు.